హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఓకే, ఫైనల్గా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే టాపిక్ ఏం చెప్దాం అనుకున్నానంటే యాక్చువల్గా నేను ఒక ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకున్నాను. ఏంటంటారా? ఓకే, చూసేద్దాం మరి. ఓకే, నేను ఈ గ్లాస్లోనైతే వాటర్ తీసుకున్నానండి. చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా షేక్ చేస్తూ ఉంటే మీకు వాటర్. ఓకే, నేను ఫస్ట్‌లో ఈ గ్లాస్‌లో కాకుండా నేను స్టీల్ బాటిల్ అనుకున్నానండి. స్టీల్ బాటిల్‌లో వాటర్ కనిపించదు. ఇంకొకటి ప్లాస్టిక్ బాటిల్ అనుకున్నాను. మీకు వాటర్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా అనేసి. కానీ మళ్ళీ కొందరు ఏమంటారంటే ప్లాస్టిక్ బాటిలు ఎందుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు అంటారు. సరే, ఓకే, మొత్తం ఫైనల్‌గా ఏం చేశానంటే ఈ కాచు గ్లాస్‌లో తీసుకున్నాను. అయితే ఈ వాటర్ చూడండి, ఇవి డ్రింకింగ్ వాటర్. నార్మల్‌గా ఇప్పుడు నేనేంటంటే ఏమీ అనుకోవట్లేదు మనసులో. వాటర్ కావాలి, వాటర్ తాగుతున్నాను. ఓకే, వాటర్ తాగేసాను ఏమనుకోకుండా. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే ఇదే వాటర్ని నేను ఇలా చూసి, యాక్చువల్గా మనకేమంటే ఎంత బ్యాడ్గా ఉందిరా నాయన ఈ వాటరు, ఏంది అసలు ఈ చెత్త అంతా, అసలు ఈ గ్లాస్ ఎలా ఉంది, వామ్మో ఈ వాటర్ నేను తాగలుగుతాను అసలు, ఏంది వాటరు మరి ఎంత డర్టీ ఉన్నాయి, నా వల్ల కాదు అని అనుకుంటే ఇట్లా అనుకున్నాం అనుకో, తాగాలనిపిస్తుందా? అసలు నేను ఇంత డర్టీగా ఉన్నాయి అన్నాను కదా, తాగాలంటే అమ్మో అనేసి అనిపిస్తుంది. నోటి దాకా పోతుంది కానీ పోదు కదా. ఇంకొక థర్డ్ స్టెప్ ఏంటంటే నేను ఈ వాటర్ని ఏమనుకుంటానంటే, ఓ అసలు చూడ్డానికి ఎంత బాగున్నాయి, అసలు అసలు సూపర్ ఉన్నాయి, అసలు అసలు కోకోనట్ వాటర్ లాగా అంత స్వీట్గా అనిపిస్తున్నాయి. చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయి, స్మూత్గా. వావ్, అసలు ఎంత బాగున్నాయి చూడ్డానికి కూడా అనేసి ఇలా అనుకోండి, తాగేస్తాం కదా. చూడండి, నిజంగా మీకు మీరు ఒకసారి చూడండి, మనం అలాగే తాగేటప్పుడు గ్లాస్లో మనం డర్టీగా ఉన్నాయి, అసలు ఏంద్రా నాయనా, వద్దురా నాయనా అసలు మనసులో అనుకుంటే తాగాలనిపించదు. మనం చాలా బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి, అసలు ఎంత ప్యూరిటీ అయ్యి వాటర్ ఎంత బాగున్నాయి అని అనిపిస్తే మనకు ఆటోమేటిక్గా తాగాలనిపిస్తుంది. మనసులో ఏమనుకోకుండా ఓకే తాగాలనిపిస్తుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చూపించానంటే, మనం ఏ విధంగా అయితే ప్రపంచాన్ని కానీ మనుషులను కానీ చూస్తామో మనకు అదే దృష్టికోణంతో కనిపిస్తుంది. అంటే మనం మనసులో చెడు అనుకొని చూస్తే మనకంతా చెడులాగా కనిపిస్తుంది. అసలు బయట చెడు ఉంటుందా లేదా అని కాదు, మనం అనుకున్నంత మాత్రాన అదంతా చెడుగానే అనిపిస్తుంది. మనం మంచి అనుకుంటే, లేదు అదంతా మంచి అనుకుంటే, అక్కడ చెడైనా మంచైనా మనం మంచి అనుకుంటే మంచే కనిపిస్తుంది. మనం ఏమనుకోకపోతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు. మనం మంచి అనుకోకపోయినా చెడు అనుకోకపోయినా ఇంకా ఏం ప్రాబ్లం లేదు కదా. అంటే నేను ప్రపంచాన్ని దృష్టి చూసాను కూడా కాదు, ఒక్కోసారి మనకి మనమే కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఏమనుకుంటారంటే, నేను అస్సలు బాగోలేను, నేను ఎంత బ్యాడ్గా ఉన్నాను, అసలు నేను బయట వాళ్ళకి నచ్చుతానో లేదో, నా ఫేస్ కొంచెం ఇంకా ఇట్లుంటే బాగుండు, కొంచెం చెబ్బీగా, కొంచెం ఇలా అనేసి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. మనం చెడు అనుకున్న కొద్దీ మనకు నిజంగానే మనకి మనము డిఫరెంట్గా కనిపిస్తాం. అదే మనము సూపర్గా ఉన్నాం కదా, అసలు ఎంత బాగుంది నా ముక్కు, ఎంత బాగుంది నా చెంపలు అనేసి ఇలా అనుకుంటాం కదా. మంచి అనుకుంటే మనకు నిజంగానే మనము చాలా ముద్దుగా కనిపిస్తాం. ఒకసారి ఎక్స్పెరిమెంట్ నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.